నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు రిటైర్డ్ అడిషనల్ డీజీపీ బాబురావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కొంత చర్చనీయాంశం అవుతా ఉన్న ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ విషయానికి సంబంధించి అనేక ఆరోపణలు రావడం జరిగింది. ఇప్పటిదాకా కూడా కొంతమంది పాస్టర్లు కూడా మాట్లాడడం జరిగింది. ఇది 100% హత్య అని చాలామంది ఖరాఖండిగా చెప్తున్న పరిస్థితి. నిన్నటిదాకా కొన్ని ఆధారాలు చూస్తూ ఉంటే కొంత దాన్ని యాక్సిడెంట్గా కనపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి కొంతమంది హిందూ సంఘాల మీద కూడా ఎక్కువ శాతం ఈ ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. హిందూ సంఘాలు కావాలనుకుని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయనతో. అసలు దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ అయితే మాట్లాడదాం. అసలు పోలీసుల వ్యవహారం ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి ఇష్యూస్లో ఎలా వాళ్ళు టేకప్ చేస్తారు, ఇవన్నీ కూడా. సో నమస్తే సార్. నమస్తే అండి. సో ప్రధానంగా అంటే మీరు చూస్తూ ఉన్నారు గత కొంతకాలంగా ఈ పగడాల ప్రవీణ్ కుమార్కి సంబంధించి అంటే ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చినప్పుడు ఆయన బండి తూలుతూ ఆ కొవ్వూరు టోల్గేట్ దాటుతున్న విషయంలో చాలామంది దాన్ని లిక్కర్ సేవించారని అప్పుడే కొంతమంది ఆరోపణలు చేశారు. మీరేం చెప్తాలనుకున్నారు సార్? ఫస్ట్ ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు మీకేమనిపించింది? నాకేమనిపించిందంటే అక్కడ రోడ్డు సరిగ్గా లేదు. ఆయన రోడ్డు తప్పి లారీ ఉండటం వలన ఆయన కొంచెం పక్కకు వచ్చి ఆయన బండి నడుపుతూ ఉన్నాడు. అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాడు మనిషి. సో 2 కాళ్ళు కింద పెట్టి బండిని తీసుకెళ్తూ ఉన్నాడంటే బ్యాలెన్స్ అంటే నేలతోటి చేస్తున్నాడు. కాబట్టి ఆయన అలసిపోవటం ఒకటి. రెండవది ఎదురుగా లారీ ఉంది, పక్కన లారీ ఉంది కాబట్టి అక్కడ నుంచి వెళ్ళటానికి స్థలం లేదు కాబట్టి అనీవెన్ ప్లేస్లో నుంచి మోటార్ సైకిల్ తీసుకెళ్తున్నాడు కాబట్టి అది తప్పకుండా ఆ బ్యాలెన్స్ కోసం అని చెప్పేసి అలా తీసుకెళ్తున్నాడు అనుకోలే తప్పితే ఆయన మద్యపానం సేవించాడు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు అప్పుడు. అది అంటే కొంతమంది పాస్టర్లు కావచ్చు, కొంతమంది అక్కడికి చేరుకున్న తర్వాత ఇది ఒక సంఘానికి లేదా హిందూ సంఘాలకు వాళ్ళకి ముడిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఈ కేసులో పోలీసుల వైఖరి ఎట్లా ఉంటుంది సార్? అంటే కొంచెం చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా అది. అవును. సో ఎట్లా ఉంటుంది సార్ పోలీసుల వైఖరి? పోలీసులు ముందు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ని ముందు కంట్రోల్ చేయడంలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారండి. ఆ మొదటి రోజున ఆయన డెడ్ బాడీ లభించినప్పుడు అక్కడికి అందరూ క్రైస్తవులు అక్కడికి వెళ్ళటము, వాళ్ళు ఇది హత్య అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అనిపించినటువంటి ఆధారాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ డెడ్ బాడీ ఉన్నటువంటి పరిస్థితి, ఆ ఫోటోలు అవన్నీ చూసి వాళ్లకు అనుమానం కలిగింది. సో అది హత్య అయి ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే దానికి కొంత బ్యాక్గ్రౌండ్ గతం ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవుల మీద చాలాసార్లు చాలా చోట్ల భారతదేశం అంతటా కూడా ఈ మధ్య అటాకులు ఎక్కువ అవుతున్నాయి. చర్చిల మీద అటాకులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారు కొన్ని డిబేట్స్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా న్యాచురల్గా ఒకళ్ళు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని వాళ్ళ డిబేట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక్కోసారి అనుకోకుండానే యాదృచ్ఛికంగానే ఇంకొక విశ్వాసం మీద ఒక్కోసారి కామెంట్స్ చేస్తారు. వాళ్ళైనా చేస్తారు, వీళ్ళైనా చేస్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు కొన్ని థ్రెట్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన ప్రాణానికి హాని కలిగే అవకాశాలు గత కొన్ని నెలలుగా లేదా ఒక నెల రోజులుగా ఉందని చెప్పేసి ఆ తర్వాత మనకు సోషల్ మీడియాలో వచ్చింది. దాన్ని బట్టి వీళ్ళు ఏమని అనుకున్నారంటే ఆయనకు థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరో ఈయనకు ప్రాణహాని చేసి ఉంటారు, ఇది హత్య అయి ఉండటానికి అవకాశం ఉంది. జనరల్గా వాళ్ళు యాక్సిడెంట్ అనగానే ఏమనుకుంటారంటే ఏదో వాహనం గుద్దిందనో లేకపోతే ఇంకోటి ఏదో అనుకోవటం వల్ల యాక్సిడెంట్ అయిందని అనుకున్నారు. కాబట్టి మోటార్ సైకిల్ డ్యామేజ్ కాలేదు కాబట్టి అది యాక్సిడెంట్ అయి ఉండదు అనుకున్నారు. అలాగే మోటార్ సైకిల్ ఆయన బాడీ మీద పడి ఉండటం చూసి ఇలా ఎవరో పెట్టినట్లుగా మోటార్ సైకిల్ ఎందుకు ఈ బాడీ మీద పడి ఉంది అని కూడా వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే సామాన్యమైనటువంటి వ్యక్తులు, మానవులు ఎవరైనా కానీ సహజంగా ఈ బ్యాక్గ్రౌండ్లో అలా సందేహించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఆయన అభిమానించే వాళ్ళు చాలామంది ఉండవచ్చు. వాళ్ళందరూ కలిసి ఆ రకమైన అభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు. అది ఒక దావాలంగా వ్యాపించి అందరిలోకి వెళ్ళి అందరిలో కూడా దాన్ని నిజంగానే నమ్మి అక్కడికి ప్రజలు వచ్చారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన ఫ్యూనరల్ జరిగినప్పుడు కూడా చర్చిలో కానివ్వండి, ఆ ఫ్యూనరల్ ప్రొసెషన్లో కానివ్వండి మనం చూస్తాం అశేషమైనటువంటి క్రైస్తవ జన సమూహం అక్కడికి వచ్చింది. అంటే ఆయన మీద ఉన్నటువంటి అభిమానం, ఆయన ప్రజల్లో ఎంత ఆయనకు పాపులారిటీ ఉందనేది ఒకటి తెలియజేస్తుంది. రెండవది ఇది హత్య ఏమోనన్నటువంటి ఉద్దేశంతో కూడా చాలామందిలో ఉన్నటువంటి ఆ క్యూరియాసిటీ, దాన్ని మనం సాలిడారిటీ ప్రకటించాలనే ఉద్దేశం కానివ్వండి చాలామంది వచ్చారు. అయితే మా క్రైస్తవ లోకంలో అనుకునేది ఏంటంటే
గొప్ప దైవజనుడైనటువంటి భక్త సింగ్ గారి ఫినరల్ ప్రొసెషన్ తర్వాత అంత పెద్ద ఫినరల్ ప్రొసెషన్ ఈ మధ్యలో ఎక్కడా జరగలేదు అని చెప్పారు. నేషనల్ మీడియాలో కూడా, నేషనల్ ఛానల్స్లో కూడా కొన్ని క్రిస్టియన్ సర్కిల్స్ చూశాను. ఒక పాస్టర్ చనిపోతే ఇంత అశేషమైన జనం రావటం అనేది ఇదే మొట్టమొదటిసారి చూస్తున్నామని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. అంటే బేసిక్గా దీన్ని కూడా రాజకీయంగా వాడుకునే వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు అనుకోవచ్చా ఇప్పటికీ కూడా? అంటే దీన్ని హత్యగా చిత్రీకరించాలనే దూరంలో చాలామంది మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది కదా చాలామంది. కొంతమంది ఉంటారు అంటే కాదు. మీకు అనిపిస్తుంది సార్ అట్లా కొంతమంది మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే? నేను పోలీస్ ఆఫీసర్ని. అంటే ఒకళ్ళు మాట్లాడే మాటలను బట్టి నేను ఏ విధమైనటువంటి ఒక ఒపీనియన్కి రాను. నాకు పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్కి ఆ తర్వాత కోర్టుకు కూడా కావాల్సింది అంటే ఎలాంటి డౌట్ లేనటువంటి ఆధారాలు కావాలి, సాక్ష్యాలు కావాలి. ఆ సాక్ష్యాలు లేకుండా అటు వాళ్ళైనా కానీ ఇటు వాళ్ళైనా కానీ ఏం చెప్పినా కానీ ఏం మాట్లాడినా కానీ సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని ఒక అభిప్రాయానికైతే నేను రాలేను. ఓకే, వ్యక్తిగా. రెండవది చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ఒక వ్యక్తి మరణించిన తర్వాత అనేక మంది అభిమానులు ఆయనకు ఉన్న తర్వాత మళ్ళీ పోలీసులు వారు అంతకు ముందు రోజు అనుకుంటాను బహుశా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఐజీ గారు, ఎస్పీ గారు అప్పటిదాకా వచ్చినటువంటి కొంత సాక్ష్యాలను చూపిస్తూ సీసీటీవీ ఫుటేజీలని ఇంకా కొన్ని ఫుటేజీలు రావాలి, అలాగే పోస్ట్మార్టం రిపోర్టు కేవలం షార్ట్ రిపోర్ట్ వచ్చింది, ఫుల్ రిపోర్ట్ రావాల్సిన అవకాశం ఉంది, దానికి కొంచెం టైం పడుతుంది, అది వచ్చిన తర్వాత అన్నీ కోరిలేట్ చేసుకొని ఇంకొకసారి మేము మళ్ళా వచ్చిన ఆధారాలన్నింటినీ కూడా ప్రెస్ ముందు ప్రజల కోసం పెడతాము అని అన్నారు. అలాంటప్పుడు తక్షణమే అదే రోజు నెక్స్ట్ డే అనుకుంటాను బహుశా ఈయన ఎక్కడో మద్యం షాపులో మద్యం తీసుకున్నాడని చెప్పేసి, ఎక్కడో కూర్చొని త్రాగాడని చెప్పేసి, ఇప్పుడు ఇందాక మీరు అంటున్నట్టుగా టీ కొట్టు అక్కడ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ కూర్చున్నాడని చెప్పేసి ఇలాంటి సీసీటీవీ ఫుటేజీలన్నీ ప్రచురం చేయటం, దాంట్లో కాంట్రడిక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. అటువైపు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, ఇటువైపు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో కాంట్రడిక్షన్స్ ఏంటి? ఎవరో ఒక ఛానల్లో, నేను పేరు చెప్పను, తెలుసు, మీకు కూడా తెలుసు, అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఉదయాన్నే నెక్స్ట్ ఛానల్లో ఏం చెప్పాడంటే ఆయన బాగా తాగి ఉన్న మత్తులో ఉన్నాడు, ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన వెళ్ళవద్దని చెప్పాడు, ఇప్పుడు మీరు ప్రయాణం చేసే స్థితిలో లేరు, వెళ్ళవద్దని చెప్పాడు, కాబట్టి ఆయన ఆగకుండా వినకుండా వెళ్ళిపోయాడని చెప్పేసి ఒక జర్నలిస్ట్ గారు అన్నారు. ఇంకొకళ్ళు తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేశారు, మీరు కూడా వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు, ఆయన సబ్ ఇన్స్పెక్టర్ గారిని కూడా చేశారు, ఆ తర్వాత టీ కొట్టు అబ్బాయిని కూడా చేసినట్టున్నారు. చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు, సుబ్బారావు అని ఆయన అయితే ఖచ్చితంగా చెప్పాడు ఆయన తాగి లేడు, ఆయన బాగా అలిసిపోయినట్టున్నాడు, వడదెబ్బ తగిలినట్టుంది, ఎండలో ప్రయాణం చేసి వచ్చాడు, ఆయన అక్కడ కూర్చున్నాడు, అలిసిపోయి సొమ్మసిల్లుతున్న సమయంలో నేను నీళ్ళు ఇచ్చాను, టీ తాగాడు, కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు, ఆ తర్వాత మేము ఇంకా మాట్లాడుకున్నప్పుడు వెళ్ళిపోయాడని చెప్పాడు. సో పర్స్పెక్టివ్ మారిపోయింది. ఇక్కడ ఏంటంటే ఒక మీడియా ఛానల్ ద్వారా లేకపోతే అంటే మీడియా అంటే నేను మెయిన్ లైన్ మీడియా అని చెప్పట్లేదు, సారీ, ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళు చెబుతున్న ఏం చెప్పారు వాళ్ళు, ఆయన పాపం ఎందుకు ఆ రకంగా ఆ సీనియర్ జర్నలిస్ట్ గారు అలాగ మాట్లాడాడు నాకు తెలియదు, కానీ దాంట్లో చిత్రీకరణ ఎలా చేశాడంటే అంతా పాస్టర్లంతా తాగుబోతులని, క్రైస్తవులంతా బయట నుంచి వచ్చే వాళ్ళంతా ఇంత కూడా ఏదో వీళ్ళంతా కొద్దిగా ఇది మన దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ మాట్లాడాడు. అది క్రైస్తవ అంటే పాస్టర్ ప్రవీణ్ గారి గురించి ఒకటి ఆయన చరిత్ర మీద ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూనే ఉంది, దానికి తోడు క్రైస్తవ సమాజాన్ని కించపరిచే విధంగా ఆ వీడియోలు వచ్చినాయి. అలాగని కొంతమంది ఇక్కడ యూట్యూబ్లో కూడా చాలా అలా ఛానల్స్లో, ప్రైవేట్ ఛానల్స్లో కూడా చాలామంది వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి హిందువులను కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక న్యూట్రల్గా ఉండేటటువంటి ఒక వ్యక్తిగా ఎవరైనా కానీ భావించాల్సింది ఏంటంటే చనిపోయిన వారి యొక్క గౌరవాన్ని, ఆయన యొక్క దాన్ని గౌరవించాలి. ఖచ్చితంగా ఎవరైనా కానీ ఆయన్ని కించపరచడం కానీ, ఆయన చరిత్ర హననం చేయటం కానీ చేయకూడదు. రెండవది, ఆధారాలు లేకుండా ఎవరు కూడా ఏది కూడా ఎవరి మీద కూడా ఆరోపణలు చేయకూడదు. పోలీసు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మీకు ఏమైనా కానీ మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే, ఆధారాలు ఉంటే, మీకు ఏదైనా తెలిసి ఉంటే మా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంది, ఈ ఇన్వెస్టిగేషన్ టీంకి మీరు ఇవ్వండి, దాన్ని మేము ఇన్వెస్టిగేషన్ యొక్క పరిగణలోకి తీసుకొని వాటిని ఎగ్జామిన్ చేసి అవి ఆధారాలు ఉంటే వాటితో పాటు మేము మా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాము అని చెప్పారు. అలా చేయటం అనేది ఒక బాధ్యత గల ప్రతి పౌరుడి యొక్క
కర్తవ్యం. అవును.